రవి గారు, పిపిపి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద దుమారం రేపింది. అది ఒక సుడిగుండంలో మారి ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉండబోతోంది? వాస్తవంగా పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చంద్రబాబు దాన్ని ఇంకా 4P అనే ఒకటి చేశారు. ఇప్పుడు ఆ 4P అనే దానికంటే పిపిపి చుట్టే అది ఎక్కువగా తిరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పేరుకేమో అంటారు, కానీ వాస్తవంగా అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడమే. ఇలాంటిది అనుభవంలో మనం చాలా చూసాం. దాని మీద వాస్తవంగా చంద్రబాబు నాయుడు 95లో కానీ 2015లో కానీ ఆయన దృష్టి ఎక్కువగా ప్రైవేట్ పార్ట్నర్షిప్, కార్పొరేట్ ఇది అది అందరికీ తెలిసిందే. దాని ద్వారానే అభివృద్ధి, సంపద సృష్టి అని. కానీ మెడికల్ కాలేజీలను జగన్ హయాంలో 17 అనుకుంటే అందులో 10 ప్రారంభిస్తే అందులో 5 పూర్తిగా ప్రారంభించారు, ఈ మిగతావి కడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం అన్నది ఒక తీవ్రమైన నిరసనకు దారితీసింది. మిగతా వేరే ఇక్కడ కట్టినవి ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఉన్నవి ప్రభుత్వ కాలేజీలుగా పెడితే వీటిని ప్రైవేట్గా మాత్రమే. పైగా వాటి లొకేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఒక చైన్ ఇది వచ్చేటట్టుగా పెట్టారు. ఇంకా విపరీతమైన అంటే అలా పెట్టే కాలేజీల్లో 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు సీట్లు అని పెడితే దాని మీద టీడీపీతో సహా అందరూ ఆందోళన చేశారు. అప్పుడు 50% ఇస్తేనే ఆందోళన చేసేది పోయి ఇప్పుడు అసలు మొత్తం కాలేజీలే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తే ఇది ఏమి న్యాయము? పైగా ప్రభుత్వ రంగంలో కాలేజీలే రాలేదు చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అన్న ఒక పెద్ద దుమారం వచ్చింది. వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎట్లా చేస్తుంటే అవి చేస్తున్నాయి. అది కాకుండా కొంచెం నెమ్మదిగా అయినా వైసీపీ వాళ్ళు కూడా మేము ప్రారంభిస్తే చేసుకున్నారు. ఇంకోటి ఏం జరిగింది, మధ్యలో దీనికి సంబంధించిన సీట్లు వస్తూ ఉంటే ఇవి మాకు అక్కర్లేదని వెనక్కి వచ్చారు. ఇది సాధారణంగా జరగదు. ఒక రాష్ట్రానికి చాలా అరుదైన మెడికల్ సీట్లు వస్తే ఈ సంవత్సరానికి మాకు అక్కర్లేదని చెప్పి వెనక్కి పంపటం. అంటే ఏ విధంగా అయితే అమరావతి పూర్తి చేస్తే నాకు క్రెడిట్ వస్తుందని జగన్ కట్టలేదన్నారో, ఈ మెడికల్ కాలేజీలు ఒకేసారి ఇన్ని వస్తే మా క్రెడిట్ వస్తుంది కాబట్టి వీళ్ళని వెనక్కి పంపుతున్నారు. రెండవది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వాళ్ళకు ఉన్నటువంటి బ్రహ్మముడి వల్ల చేస్తున్నారు. ఇది అందరికీ వచ్చింది. అయితే ఒక దశ తర్వాత ఎదురుదాడి ప్రారంభించింది ప్రభుత్వం. ఏమని, పిపిపి వేరు, ప్రైవేట్ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాము. ఇక నిబంధనలు అన్ని రిజర్వేషన్లు అన్ని మన రూల్ ప్రకారమే జరుగుతాయి. దీని మీద అసలు దుష్ప్రచారం చేస్తున్నారు, అది మీరు జనంలోకి వెళ్ళి బాగా ప్రచారం చేయండి, ఈ స్థాయిలోకి వెళ్ళింది. ఇదే జగన్ పర్యటన సమయంలో కూడా నర్సీపట్నంలో అంతకుముందు అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు ఆటో కార్మికులకు సంబంధించిన అది ఇచ్చే దాంట్లో ఆయన మాట్లాడుతూ అసలు జీవో ఎక్కడుంది ఇవన్నీ అని అనడం. జగన్ పర్యటనలో దాన్ని జీవో చూపించి జీవో నెంబర్ 204 చెప్పడం అంటే ఒక ముఖాముఖి ఘర్షణకు దారితీసింది. ఈ అంశం మీద ఊరికనే రాజకీయాలు మాట్లాడుకునే బదులు నిర్దిష్టంగా అసలు ఏముంది అని మనం చూస్తే కనుక ఇది ఆ ఒప్పందం టెండర్లలో ప్రభుత్వం ఒప్పందం పిలిచినటువంటి ఇది. దాంట్లో ఏమున్నాయండి షరతులు? మొదటిది, ఒప్పందం కాల పరిమితి 66 ఏళ్ళు. 66 ఏళ్ళు అంటే ఎన్ని, ఒక 3 తరాలు దాదాపు, అంతే కదా, 20 ఏళ్ళు అనుకుంటే కదా. ఆ తర్వాత పెంచుకోవాలంటే సగం కాలానికి అంటే 33 ఏళ్ళకి పెంచుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, 100 ఏళ్ళు, 99 ఏళ్ళు పూర్తయిపోయింది. కాబట్టి ఇక్కడ మీరు ఇంక వాళ్ళకి అప్పగించడం కాదేంటి, పీపీపీలోనే ఉంటుంది కదా అది 100 ఏళ్ల పాటు. రెండవది, ఏడాదికి ఎకరానికి లీజు కింద 100 రూపాయల చొప్పున కాంట్రాక్టర్ ప్రభుత్వానికి చెల్లించాలి. మొత్తం 625 పడకల్లో 75% ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి కేటాయించాలి. వీరికి సెలెక్ట్ పేషెంట్స్ అని పేరు. మిగిలిన 30% బెడ్లను కమర్షియల్ గా వినియోగించుకొని కార్పొరేట్ ఫీజులు వసూలు చేసుకోవచ్చు. అంటే దీనికోసం వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రితో అవగాహనకు వస్తారు. 30% వాళ్ళు తమ కోటా కింద వాళ్ళు వాడుకోవచ్చు. ఒప్పందం అయిన ఒక ఏడాది కాలంలో 100 MBBS సీట్లతో కాలేజీని ప్రారంభించాలి. అంటే ఏడాది వరకు రావు గ్యారంటీ. ఏడాది తర్వాత అటు ఇటు అయితే ఇంకొక ఏడాది. ఈ లోపల ఈ భూములు వీటన్నిటి మీద వాళ్లకు అధికారాలు, హక్కులు అన్నీ వచ్చేస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 5 ఏళ్ల వరకు లేదా ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ప్రకారం 80% పడకలు పేషెంట్లతో నిండేదాకా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కేవలం కాలేజీ ప్రెమిసిస్ ఇవ్వట్లేదు,
మీరు ఇప్పటికే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు మనం చూస్తున్నాము. కార్పొరేట్ ఇదైపోయింది. ఆరోగ్యశ్రీ మేము చెయ్యము అని ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి, లేకపోతే నిరాకరిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోగా వీటిని ఈ 17 చోట్ల కూడా వీళ్ళకి మీరు ఇస్తారు, టెండర్లు ఆహ్వానిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ సంస్థకి ఇస్తూ ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. 7వ పాయింట్. 8వ పాయింట్, సెలెక్ట్ పేషెంట్స్ కేటగిరీలో ఆసుపత్రిలో చేరి ఇన్పేషెంట్లుగా వైద్యం లేదా శస్త్రచికిత్సలు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లేదా CGH లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PJMY రేట్ల ప్రకారం కాంట్రాక్టర్లకు ఫీజులు చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఇవన్నీ చూస్తే ఎట్లున్నాయి ఈ ప్రముది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి డయాగ్నోస్టిక్ ఛార్జీల రేట్లు, 7 ఏళ్లకు ఒకసారి మిగిలిన అన్ని రకాల వైద్య శస్త్రచికిత్సల ఛార్జీలు పెంచుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచితంగా వైద్యం చేయబడుతుంది. ఈ కేటగిరీలో పేషెంట్లకు శస్త్రచికిత్సలు చేయాలంటే ఏదో ఉంది. రక్త పరీక్షలు, పాథాలజీ, రేడియాలజీ వంటి పరీక్షలకు ఛార్జీలు చెల్లించాలి. అవుట్ పేషెంట్లకు మాత్రమే ఉచితంగా వైద్యం చేస్తారు. అంటే వాళ్ళని ఎలాగో తక్కువ మంది రానిస్తారు. జనరిక్ మందులు మాత్రమే ఉచితంగా ఇవ్వాలంటే మిగిలిన మందులు మీరు లేవంటే అయిపోయింది. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారామెడికల్, ఇతర అనేక మెడికల్ ట్రైనింగ్ కాలేజీలు కాంట్రాక్టర్ నెలకొల్పుకోవచ్చు. అంటే వాటికి ఇంకేం నిబంధన లేదు, ఇది ఒక MBBSకే. కాబట్టి మెడికల్ సీట్ల ఫీజులు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీని అంటే మీరు ఇందులో చూడండి, ఎక్కువ భాగం ఏమున్నాయి ఆసుపత్రులకు సంబంధించి, అలాగే వాళ్ళు ఫీజులు ఎలా వసూలు చేసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చు, ఎంత శాతం, ఇవన్నీ కూడా. కాబట్టి చాలా స్పష్టంగా ఇది ప్రైవేట్ ప్రాజెక్ట్. ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్ అప్పగించడం కోసం 1 ఏడాది విరామం తీసుకున్నారు. అది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. చాలా చోట్ల ఈ PPP మోడల్లో అభివృద్ధి చేస్తే తప్పేంటి అని మొన్న హైకోర్టు కూడా ఒక విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిందని చెప్తున్నారు. PPP కాదు, మీరు హైదరాబాద్లో ఆల్విన్ లాంటిది ప్రైవేట్కి ఇచ్చారు. ఏమైంది? ఎన్ని పునరుద్ధరించబడ్డాయి? వాటన్నిటికీ ఒప్పందాలు చేసుకున్నారు. ప్రైవేట్ కోసం తీసుకున్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లు చేసుకున్నారు, అక్కడ ఇవి కట్టుకున్నారు తప్ప ఎక్కడ పూర్తి కాలేదు. ఇప్పటికే వైద్యము, విద్య చాలా ఖరీదైపోయి ప్రజలు చాలా అవస్థలు పడుతుంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చే బదులు దాన్ని మరింతగా ఉన్నవాటిని కూడా వదులుకోవడం అన్నది చాలా తీవ్రమైన విషయం. ఇది ఒక్క విషయంలోనే కాదు, విశాఖపట్నంలోనే ఆ భూములన్నీ ఇవ్వటం కానీ, ఉదాహరణకు రిషికొండ ఇంతవరకు అది కోలికి రాలేదు. కానీ రిషికొండ మీద TCSకు భూములు ఇస్తున్నారు రూపాయి చొప్పున. ఇలా ప్రతి చోట కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఈ PPP అనేది, అలాగే అమరావతిలో కూడా కొత్తగా చేసే చాలా పనుల కోసం ప్రతిదానికి స్పెషల్ పర్పస్ వెహికల్ అని పెడుతున్నారు. అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మీరు ఈ రోడ్డు మీరు వేయండి, దాని మీద మీకు ఉంది. కాబట్టి ఈ PPP మోడల్ అన్నది ఉత్తరోత్తర ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా, దేశంలోనే పెద్ద ఎత్తున ఉంది. అదానే ఉన్నాడు, దేశం అంతా ఉంటాడు కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. ఓ పెద్ద ఇదిగా తయారవుతుంది. దీని మీద ప్రజల నిరసన మటుకు చాలా తీవ్రంగా పెరుగుతుంది. సర్దుకునే బదులు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా సమర్థన దానికోసం క్లాసులు మరీ పెడుతున్నారు. నిజంగా ఆశ్చర్యమే. ఇది ఒక విధంగా వాళ్ళు నిజంగా ఒక కోరి ఒక వలయంలో చిక్కుకుపోయారు. రైట్ రవి గారు.